ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నీ అవుతాయమ్మా. ఇప్పుడు చూసావా నీ కళ్ళు తెరుచుకున్నాయి? నేను నీకు నిశ్చితార్థం రోజే చెప్పాను, ఆ రేఖా చౌదరి చాలా తెలివైంది అని. పెద్ద నిశ్చితార్థం ఉంగరం అది పెట్టుకుంది, మహల్లో అదుంటోంది. కాని తన తమ్ముడు ధ్రువకి స్వాభిమానాన్ని పాఠాలు చెప్తూ నిన్ను పేదరికంలో ఉంచేసింది. చెప్పానా లేదా నీకు? అరే, ఇంత చిన్నదింగా? అవునత్తయ్య, రేఖా వదిన ఇక్కడ లేకపోయినా సరే ప్రతి విషయానికి ఇంట్లో రేఖా వదిన గురించి మాట్లాడుతుంటారు. చూసావా, ఈరోజు రేఖ ఏం చేసిందో తెలుసా నీకు? రాఘవకి బాగా ఇష్టమైన కారులో కూర్చుని తన ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వెళ్ళింది. ఆ కారులో వాడు నిన్ను తప్ప ఇంకెవ్వర్ని కూర్చొనివ్వలేదు. నేను కూడా ఎక్కలేదు. రేఖ అక్కడ కూడా మెల్లమెల్లగా ప్రతి దాన్ని కబ్జా చేసేస్తోంది. ఉన్నతి, నువ్వు గనక నిజంగా అనుకున్నట్టయితే నీ జీవితాన్ని రేఖ చెప్పు చేతల్లో గడపకూడదు అని దానికన్నిటికన్నా ముందు నువ్వు ఒక పని చెయ్యాల్సుంటుంది. నీ భర్త అంటే ధ్రువాని నీ కబ్జాలోకి తెచ్చుకోవాలి. కాని బలవంతంగా కాదు, మొండి పట్టుపట్టి కాదు, నిదానంగా, మెల్లమెల్లగా, ప్రేమగా. ఎంత ప్రేమగా అంటే ఈ ఇంటి మనుషులకే కాదు, ఈ గోడలకి కూడా విషయం తెలియకూడదు. ఎలా ధ్రువ మనసులో నుంచి ఆ రేఖ అనే భూతం దిగి నీ ప్రేమ మాయలో పడిపోవాలో. కానీ అత్తయ్య, నేను గనక నా కంఫర్ట్ కి సామాన్లు అడగకపోతే నేనిక్కడ ఎలా ఉండగలను? అయితే అడుగు, ఎవరొద్దన్నారు. కాని నీ పద్ధతి మార్చుకో. ఎలా అత్తయ్య? నువ్వు గనక ధ్రువని, నీ భర్తని నీ గుప్పెట్లో తెచ్చుకుంటే అప్పుడు చూడు, ఈ ప్రపంచంలోని అన్ని సంతోషాలు, సుఖ సౌకర్యాలన్నీ నడుచుకుంటూ నీ కాళ్ల దగ్గరకొస్తాయి. కాని ఉన్నతి, నువ్వివన్నీ చాలా తెలివిగా చేయాలి. లేదంటే నేను చెప్పేది గుర్తుపెట్టుకో, నువ్వు కేవలం ఈ ఇంటి నుంచే కాదు, ఈ రెండు మనసుల్లో నుంచి కూడా బయటికెళ్ళిపోతావు. ఎవరైతే ఈ ప్రపంచంలో నిన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారో, ఒకరు నీ అన్నయ్య రాఘవ సూర్యవంశీ, ఇంకొకరు నీ భర్త ధ్రువ చౌదరి. ఎందుకంటే ఆ రేఖ కోరుకునేది ఇదే కదా. ఇక నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు చక్కగా సమయస్ఫూర్తితో, తెలివితో ఈ ఆట ఆడతావో, లేకపోతే నీ తెలివి తక్కువతనంతో అంతా నాశనం చేసుకుంటావు. అత్తయ్య, మీరు చెప్పిన ప్రతి మాట కరెక్టే. ఇక మీరు ఎలా చెప్తే అలానే జరుగుతుంది. ఆయన ఈ ఇంటి నుంచి పారిపోయి కాదు, ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉంటూ ధ్రువుని, మిగిలిన వాళ్ళని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. శభాష్! అయితే ఇక నాకు ఆ చిన్న పిల్ల, మొండి పిల్ల ఉన్నతి కనిపించకూడదు. ఇక నాకు ఒక కొత్త ఉన్నతియే కనిపించాలి. అలానే కనిపిస్తానత్తయ్య. ఉన్నతి 2.0. ఏంటి, సామాన్లు తిప్పి పంపించేశారా? ఆగో, నీ తమ్ముడికి అసలు ఎంత ధైర్యం ఉంటే నేను పంపించిన సామాన్లే తిప్పి పంపించేస్తాడు? రాఘవా, నాన్న, ఉన్నతి ఆ సామాన్ల గురించి కొంచెం టెన్షన్ గా ఉంది. అందుకే కదా మేమిద్దరం తనని కలవడానికి అక్కడికి వెళ్ళాం.
రేఖ తనకి కొన్ని ప్రమాణాలు చేసింది. అందుకే ఉన్నతి ఇప్పుడు పూర్తిగా శాంతించేసింది. ప్రమాణాలా? ఏం ప్రమాణాలు? అది మీరిద్దరే మాట్లాడుకోండి బాబు. ఒక్క నిమిషం. నేను ఉన్నతి కంఫర్ట్ కోసం కొన్ని సామాన్లు పంపించాను. అవి తనకి దూరం చేసి నువ్వు ఇప్పుడేం ప్రమాణాలు చేసొచ్చావు? అదేంటంటే ఈరోజు 10 గంటలకల్లా నేను ఉన్నతి గదిలో వేసి పెట్టిస్తానన్నాను. కానీ నువ్వు అది ఎలా చేస్తావు? జాబ్ అయితే నీకు మళ్ళీ దొరకలేదు కదా. ఒక్క నిమిషం. ఒకవేళ నువ్వు నీ పేరుతో ఏసీ పెట్టించడానికి నన్నైతే డబ్బులు అడగాలనుకోవడం లేదుగా? అస్సలు లేదు. మీరేం దిగులు పడకండి. నా పుట్టింటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకునే బాధ్యతను నేను నా భర్తకు ఇవ్వను. ఓ, నేనింకా నువ్వు నీ పుట్టింట్లో నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి అసలు సిగ్గు లేకుండా నన్ను డబ్బు అడుగుతావేమో అనుకున్నాను. డబ్బులా? అది మిమ్మల్నా? అస్సలు అడగను. మీ ఉపకారానికి పర్యవసానం నేను ఆల్రెడీ చూశాను. ఈరోజు ఒక బంధం నమ్మకం మీద మొదలైంది. కానీ ఎప్పటిలాగే అది పశ్చాత్తాపంతోనే ముగిసింది. కానీ నేను చేసిన దానికి నేను అస్సలు పశ్చాత్తాపడట్లేదు. ఎందుకంటే నాకు కూడా 2 రూపాలు ఉన్నాయి. మంచికి మంచి, చెడుకి చెడు. ఎనీవే, నువ్వు ఏసీ ఎలా పెట్టిస్తావు? అది మీ ప్రాబ్లం కాదు. సరే అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడం మొదలుపెట్టే. ఎందుకంటే నీ టైం మొదలైపోయింది. అండ్ ఒకవేళ నువ్వు గనక ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అప్పుడు ఉన్నీకి తన కంఫర్ట్కి కావాల్సిన ఒక్కొక్క వస్తువు ఇవ్వడానికి నువ్వు నన్ను ఆపలేవు, నీ తమ్ముడు ఆపలేడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.